యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కామ్రేడ్, వీళ్ళతో మాటలు అనవసరం. ఆ మినిస్టర్ని చంపాలంటే ముందుగా వీళ్ళని చంపాలి. వేసేద్దాం. ఒరే కోటిగా రెడీగా ఉండు, రైతు వరకే రావాలి. బ్రో, కామ్రేడ్ కాల్చి పారేద్దాం. అలాగే మినిస్టర్ గారు, మినిస్టర్. నిజమైన అనలేనమ్మా. అవునండి, వాళ్ళు దొంగలనుకున్నాను, కానీ నిజమైన అన్నలేనండి. కోతి ఎదవల్ని కోడిని కాల్ చేసినట్టు కాల్ చేశారండి. నన్ను క్షమించు కాంతమ్మా. దేనికండి? లత కాళ్ళు పట్టుకుంటున్నందుకు. అమలత, అమలత, నా దేవత, నన్ను క్షమించమ్మా. ఇంకోసారి నిన్ను చెడు దృష్టితో చూడనమ్మా. దయచేసి వాళ్ళకి చెప్పమ్మా, నన్ను చంపొద్దని చెప్పమ్మా. మిమ్మల్ని నమ్మేది ఎలాగా? కత్తమ్మా, చూస్తావేంటమ్మా? వచ్చి కాళ్ళ మీద పడు. నన్ను క్షమించమ్మా. ఇంకొకసారి ఈ వెదవుకిచ్చి పెళ్లి చేసే సాహసం చెయ్యనమ్మా. క్షమించమ్మా. వెరీ గుడ్. ఇదే మాట మీద నిలబడండి. అన్నలు, అక్కలు, మీ అందరికీ 2 చేతులు జోడించి అడుగుతున్నాను. దయచేసి వీళ్ళిద్దరినీ ఈసారి వదిలేయండి. మరొక్కసారి గనుక వీళ్ళు ఇలాంటి పిచ్చి పనే చేస్తే అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. చూడు, ఇంకొకసారి ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూసావో నీ తల నా తూటాకి 1000 ముక్కలవుతుంది. ఖబర్దార్. లాల్ సలాం. లాల్ సలాం. పదండి. కాంతమ్మా, మినిస్టర్ గారు, మనం చాలా అదృష్టవంతులమ్మా. వెళ్ళిపోదాం పద. గదు పారిపోదాం పద. పదండి. సూపర్ బావా. మన దెబ్బకి కాంతమత్త మినిస్టరు భయపడి పారిపోయారు. అవును చిట్టి, ఇక మీదట
మన లత జోలికి రావాలంటే ఖచ్చితంగా భయపడతారు. భయపడే మాట నిజమే అన్నయ్య. కాకపోతే ఇలా మారువేషాల్లో వచ్చి భయపెట్టింది మనమే అని వాళ్ళకి తెలియనంత వరకు మనం సేఫ్గా ఉంటాం. పొరపాటున తెలిసిందో మళ్ళీ కథ మొదటికొస్తుంది. అవునక్క, వర్మ చెప్పింది అక్షరాల నిజం. ఈ వేషాల్లో వచ్చింది మీరేనన్న విషయం కాంతమ్మ గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. తెలీదులే సెల్లి, తెలియకుండా మేము జాగ్రత్త పడతాంలే. నువ్వు కంగారు అడిపోకు. ప్రస్తుతానికైతే ఈ గండం నుంచి గట్టెక్కం కదా. అవునక్క, నువ్వే గనుక వచ్చుండకపోతే నా జీవితం సర్వనాశనమైపోయేది. చిటి ఒకసారి అటు చూడు. బాబాయ్ కూడా గుడికొచ్చాడు. వాళ్ళ సమయానికి వచ్చాడు. ఏంటక్క నువ్వనేది? అవును సెల్లి, నీకు వర్మకి జరగబోతున్న పెళ్లి బాబాయ్కి ఇష్టమైతేనే చేసుకుంటాను అన్నావు కదా. అవునక్క, బాబాయ్ ఒప్పుకుంటేనే మా ఇద్దరు పెళ్లి. అయితే బాబాయ్కి మీ ప్రేమ సంగతి చెప్పి ఎలాగైనా బాబాయ్ని ఒప్పించి మీ ఇద్దరి పెళ్లి జరిపించటానికి ఇదే సరైన సమయము. మన లత అంటే బాబాయ్కి చాలా ప్రేమ. ఖచ్చితంగా ఇలా ప్రేమ గురించి సత్తే బాబాయ్ ఒప్పుకుంటాడనే నమ్మకం నాకుంది. లత, నువ్వేం కంగారు పడకు. పదండి వెళ్దాం. పదండి, పద బావ. అయ్యయ్యో అయ్యయ్యో, ఏమైంది? ఎలా జరిగింది? ఏం జరుగుతుంది? అయ్యో, ఒరే కోటిగా, చెప్పు బావా. మన పర్ఫార్మెన్స్ కి జనాలంతా పిచ్చోళ్ళు అయిపోయారా? ఎలా గుమ్ముగూడి చూస్తున్నారో. అవును బాబోయ్. కలుసుకో కలుసుకో. కలుసుకో. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఏమైంది? వీళ్ళు పుల్రాజు కోటిగాడు నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఎవరు చంపారు? అసలు ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం లేదండి, ఇంతకుముందు తిరుగుబాటుదారులు వచ్చారు. వీళ్ళని కాల్ చేసి వెళ్ళిపోయారు. ఏంటి? తిరుగుబాటుదారులు వచ్చారా? కాల్ చేశారా? అయ్యో, మీరు బ్రతికే ఉన్నారా? చచ్చిపోవడానికి వచ్చింది ఏమైనా నిజమైన తిరుగుబాటుదారులు అనుకున్నారా? వాళ్ళు ఏమైనా మమ్మల్ని నిజంగా కాల్చారా? ఇదంతా రియాలిటీ షో అండి బాబు. ఏంటి, ఇది రియాలిటీ షోనా? అవును సార్. కాంతమ్మ గారేమో లతకి మినిస్టర్కి పెళ్లి జరిపిస్తున్నారంట. తనకు ఇష్టం లేని పెళ్లి జరిపిస్తున్నందుకు తిరుగుబాటుదారులు వచ్చి మమ్మల్ని కాలుతారంట. ఇదంతా నిజం కాదంట, ఓన్లీ డ్రామా, రియాలిటీ షో అంట. అంతేనండి బాబు. ఇది రియాలిటీ షోనా? అబ్బా! రియాలిటీ షోనా? అబ్బా! ఇది రియాలిటీ షోనా? కొడతారండి బాబు. కొట్టాలా కొయ్యాలా? అబ్బా! ఆగండి. ఎరా, రియాలిటీ షో పేరుతో జనాల్ని భయభ్రాంతులకు గురిచేసి పిచ్చి పిచ్చి పనులు చేయడానికి నీకు సిగ్గులేదురా? ఇంకోసారి రియాలిటీ షో అని అది ఇది అని జనాల్ని భయభ్రాంతులకు గురి చేసిన, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసిన ప్రాణాలు తీసేస్తాయేమనుకుంటున్నారు. పోనీ ఇక్కడి నుంచి. ఒరే కోటిగా, అర్థమైందారా? ఏంటి బావా?
ఈ వీరనారాయణ గారు కూడా రియాలిటీ షోలో యాక్టింగ్ చేయడానికి వచ్చారా. అందుకే అద్భుతంగా నటించేస్తున్నారు. అవును బాబోయ్, ఫస్ట్ ప్రైజ్ మాత్రం మనకే రావాలి బావా, ఎవరికి పోకూడదు. మనమే డబ్బులు గెలవాలి బావా. అవునరా, ఇప్పుడు చూపిస్తాను నా పర్ఫార్మెన్స్. చూడండి, మీరు ఎంత గొప్పగా నటించినా సరే ప్రైజ్ మాత్రం మీకు రాదండి, మాకే వచ్చిందండి. ప్రైజ్ కోసం ఇక్కడ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? బావా నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో కెమెరాలు ఉంటాయి బావా. నువ్వు పర్ఫార్మెన్స్ మాత్రం ఇరిగి తీసే బావా. అటగరా. అయ్యో చాలా వారు, ఈయన మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడండి. కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నాడండి. కాస్త కంట్రోల్లో ఉండమని మీరే చెప్పండి. కంట్రోల్ ఏంట్రా? కంట్రోల్ ఏంటి? ఏంట్రా ఏంట్రా కంట్రోల్ ఏంటి? చెప్పండి రా, కంట్రోల్ ఏంటి? కంట్రోల్ ఏంటి? చూడండి సార్, యాక్టింగ్ అంటే యాక్టింగ్ లో ఉండాలి కానీ మరి ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు సార్. ఎంత రియాలిటీ షో అయితే మాత్రం ఇంత రియల్ గా కొట్టేస్తారా? అలా కొట్టకూడదండి, తప్పండి, తప్పు. చూడండి సార్, చాలా వారు ఈయన కొద్దిగా చెప్పండి. మీరు మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, విపరీతంగా కొడుతున్నాడు అండి. కొట్టి కొట్టి చంపేసారా ఉన్నాడు. మీరు కట్టు ఆపండి సార్. ఇంకొక్కసారి అలా గాల్లోకి చూసావంటే నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను. ఒరే కోటిగా, వీడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రా. బతుకుంటే ఇంకో రియాలిటీ షోలో యాక్టింగ్ చేసుకోవచ్చు. వెళ్ళిపోదాం పదరా, లేదంటే చెప్పలు పగిలిపోతలేరా. చెత్తెదవలు, వెర్రిబాగుల వాళ్ళు, వాళ్ళ గురించి మీరేం పట్టించుకోకండి. మీరందరూ వెళ్ళి దర్శనం చేసుకోండి. బాబాయ్ బాబాయ్, నేను బాబాయ్ చిట్టమని. చిట్టమ్మ నువ్వా? ఈ వేషాలేంటి, గనులేంటి, అసలేం జరుగుతుంది? మన లతని సేవ్ చేయడానికి ఇలా ఏసాలు వేయాల్సి వచ్చింది బాబాయ్. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు చిట్టమ్మా. బాబాయ్ అసలేం జరిగిందంటే, కాంతమ్మ గారు ఆగండి. అందుకే ఇవన్నీ చేయాల్సి వచ్చింది బాబాయ్. ఓ అలాగా. అయినా తనకిష్టం లేని పెళ్లి జరిపిస్తుంటే మీరెలా ఒప్పుకున్నారమ్మా? ఒప్పుకోలేదు కాబట్టే ఈ ఏసాల్లో వచ్చి లతని కాపాడాం బాబాయ్. కానీ దానికి పరిష్కారం ఇలా వేషాల్లో రావడం కరెక్ట్ కాదు కదమ్మా. ఆ విషయం మాకు తెలుసు సార్. కాకపోతే ప్రస్తుతానికి మాకు ఇంతకు మించి వేరే మార్గం కనిపించలేదు. మీ బాధ నాకు అర్థమైంది రవిచంద్ర. కాకపోతే తెలిసి లతకు అన్యాయం చేస్తానంటే మాత్రం నేను ఊరుకోను, క్షమించను. ఆ ఏసీ నాకు తెలుసు బాబాయ్. లత మీద మీకున్న అభిమానము తెలుసు, తన మీద మీరు చూపించే ప్రేమ తెలుసు. అందుకే ఈ విషయంలో మీ సహాయం అడుగుదామని వచ్చాము. నా సహాయమా? అవును బాబాయ్, మన లత ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. మీరు ఒప్పుకుంటే అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటుంది.
నా అభిప్రాయంతో తనకేంటమ్మా సంబంధం? తనకి నచ్చిన వాణ్ణి స్వేచ్ఛగా తను పెళ్లి చేసుకోవచ్చు కదా. లేదు బాబాయ్, తల్లి తండ్రి లేని అనాథనైన నాకు దేవుడిచ్చిన బాబాయ్వి నువ్వు. నా తండ్రివైనా నాకు పిన తండ్రివైనా నాకన్నీ నువ్వే బాబాయ్. నువ్వు నేను ప్రేమించిన అబ్బాయిని చూసి ఒప్పుకుంటేనే అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే నీకు నచ్చిన అబ్బాయి దొరికేంత వరకు నేను పెళ్లి చేసుకోను బాబాయ్. తల్లిదండ్రులు లేకపోవడం ఏంటమ్మా? బాలరాజు బాలమణి ఉన్నారు కదా. ఉన్నా కూడా అనాథలాగా కాంతమ్మ గారి దగ్గర పెరిగాను కదా బాబాయ్. ఆ సమయంలోనే కదా నువ్వు నాకు దేవుడిచ్చిన బాబాయ్ లాగా దొరికావు. అందుకే అలా అన్నాను బాబాయ్. మీరంతా ఒకటే కుటుంబం బాబుగారు. మీరిలా విడిపోయి ఉండడానికి కారణం ఒక రకంగా మేం కూడా. భగవంతుడా మమ్మల్ని క్షమించు స్వామి. ఏ రక్త సంబంధం అమ్మా, ఏ జన్మ అనుబంధం అమ్మా. నేను సొంత బాబాయిని కాకపోయినా నన్ను కన్న తండ్రి కంటే ఎక్కువగా అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. మీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారమ్మా. బాబాయ్, అన్ని బంధాలు అన్ని సంబంధాలు రక్త సంబంధాలే కానక్కర్లేదు బాబాయ్. ఆత్మ సంబంధాలైనా చాలు. మా తండ్రి గారిచ్చిన లత ఇష్టపడిన అబ్బాయిని చూపిస్తా. రండి. వీళ్ళేంటి ఇంకా రాలేదు? నన్ను చూశాక అసలు వీరనారాయణ గారు పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో. పొరపాటున కాదంటే ఏం చేయాలి? లతని ఎలా ఒప్పించాలి? భగవంతుడా, వీరనారాయణ మావయ్య నన్ను చూడగానే కోపగించుకొని కొట్టకుండా తిట్టకుండా ఈ పెళ్లికి ఒప్పుకునేలా ఆశీర్వదించు స్వామి. ఎక్కడమ్మా మన లతను చేసుకోబోయే అదృష్టవంతుడు? అదే నేను స్వప్న. బాబాయ్, అతనే బాబాయ్. అబ్బాయి నాకు బాగా నచ్చాడమ్మా. చూడ్డానికి హీరోలాగా ఉన్నాడు.
మన లత సెలెక్షన్ సూపర్. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ నువ్వు చెప్పేది నిజమా? ఆ అబ్బాయిని లత చేసుకోవటం నీకు ఇష్టమా? ఇష్టమేంటమ్మా, చెప్పాను కదా. అబ్బాయి అమ్మా నాన్నలతో మాట్లాడి కబురు పంపించండి. స్వయంగా నేనే వచ్చి ఇద్దరిని ఆశీర్వదిస్తాను. చాలా చాలా సంతోషంగా ఉంది బాబాయ్. పిచ్చి తల్లి, మీకెప్పుడు ఈ బాబాయ్ అండగా ఉంటాడమ్మా. మీకే కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఈ బాబాయ్ మీకు తోడుగా నిలబడతాడు.